వధువు మోసపోదు. ప్రవక్త ఏమన్నాడు? ఆదాము వధువు మోసపోయింది, అలానే యెహోవా వధువు అయిన ఇశ్రాయేలు మోసపోయారు. అలానే మొదటి రాకల్లో వచ్చిపోయిన తర్వాత ఆ మొదటి రాకల్లో పెంతెకోస్తు రోజున ఏర్పరచబడిన వధువు కూడా క్రీస్తు 320 సంవత్సరమున నైసా సభ దగ్గర ఆమె మోసపోయింది. కానీ ఇప్పుడు ఒక వధువు ఉంటుంది, 7వ సంకల్పంలో ఒక వధువు ఉన్నది. ఆమె ఎన్నడూ మోసపోదు. ఆమెను మోసం చేయడం ఎవడి వల్ల కాదు. ఆమె ఖచ్చితంగా 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన సింహాసనం మీద కూర్చొని ఈ ప్రపంచాన్ని ఆమె పరిపాలించబోతున్నది. అందుకే ఈ వధువు మోసపోదని ప్రవక్త చెప్పాడు. మోసపోని వధువు, పడిపోని వధువు, ఓడిపోని వధువు. మోసపోయేది వధువే కాదు, ఎందుకంటే ఈ వధువు మోసపోదు. పడిపోయేది వధువే కాదు, ఎందుకంటే అసలు ఈ వధువు పడిపోదు. అజేయమైన సైన్యం ఈమె. ఈ వధువు ఓడిపోదు. అజేయమైన సైన్యం ఈమె. ఇన్విన్సిబుల్ ఆర్మీ.